ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మరోవైపు వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ వైసీపీ తిరుపతిలో ర్యాలీకి పిలుపునిచ్చింది. వైసీపీ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా ఆందోళనలు చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో జరగబోయే సభకు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు రానుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైట్, తిరుపతిలో నెలకొన్నటువంటి హై టెన్షన్ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ శివ. ఎన్డీఏ కూటమి ఏపీలో ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి దామినేడు దగ్గర అయితే మాత్రం భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కూడా టీడీపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక బీజేపీ నుంచి అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ యొక్క సభకైతే హాజరు కానున్నారు. ఈ యొక్క 2 ఏళ్ల పరిపాలనలో అయితే ఎన్డీఏ కూటమి సాధించినటువంటి విజయాలు, సంక్షేమాల పైన అయితే మాత్రం ప్రజలకు చెప్పే విధంగా కూడా ఈ యొక్క సభనైతే నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క 2 ఏళ్లు వెన్నుపోటు దినంగా కూడా భావిస్తూ కూడా వైసీపీ రాష్ట్రమంతటా కూడా దీనిపైన అయితే మాత్రం ధర్నాలు నిర్వహించడానికి అయితే ప్రయత్నిస్తా ఉంది. సో దీనికోసం అయితే మాత్రం తిరుపతిలో నిర్వహించేటువంటి వైసీపీ నాయకులపైన అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా కూడా వారినంతా కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. దీంతో టెంపుల్ సిటీ తిరుపతిలో అయితే మాత్రం పొలిటికల్ వార్ అయితే నిలుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క పొలిటికల్ హీట్ లో అయితే ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు వైసీపీ అయితే మాత్రం దీనిపైన తీవ్రంగా కూడా ప్రతి ధ్వనిస్తూ కూడా కనిపిస్తా ఉన్నాయి. సో దీనికోసం అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక సభకు సంబంధించి అయితే మాత్రం 5 ఏళ్ల అరాచక చర్యలు, ఆర్థిక నష్టాలపైన అయితే మాత్రం ఈ యొక్క విధి విధానాలపైన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడబోతున్నారు. ఐఆమ్ బ్యాక్ అంటూ కూడా నవ్యాంధ్ర తెరపైకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ కూటమి సర్కారు కొలువు తీరినటువంటి 2 ఏళ్లలో 2024 ఈ యొక్క జూన్ 12వ తేదీకి అయితే మాత్రం ఈ యొక్క సభనైతే నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క సభకు సంబంధించి కూడా భారీ స్థాయిలో అంటే 30,000 మంది వరకు ఈ యొక్క సభకి హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క హాజరయ్యేటువంటి ఒక 30,000 మంది పబ్లిక్ తో పాటుగా ఈ యొక్క సభని విజయవంతం చేయాలి. శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతిలో అయితే మాత్రం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సంక్షేమాలు తీసుకొచ్చింది, ప్రజలకు ఎలాంటి సంక్షేమాలు అందించింది అన్న దానిపైన అయితే మాత్రం తీసుకురావడం, అలాగే దేశంలోనే ఏపీని నెంబర్ 1 గా తీసుకొచ్చే దశకు రాష్ట్రం ఏ విధంగా ప్రయత్నిస్తుంది అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే మాట్లాడబోతున్నారు. అలాగే జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించి అధ్యక్షులు కూడా ఈ యొక్క సభకు రానున్నారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఈ యొక్క సభకు హాజరు కానున్నారు. దీంతో ఈ యొక్క వాతావరణం కూడా తిరుపతిలో వాతావరణం అయితే పొలిటికల్ హీట్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వైసీపీ యొక్క సభని అడ్డుకోవాలనేసి అయితే చూస్తూ 2 ఏళ్ల పాలనలో వెన్నుపోటు పొడిచారు ప్రజలకు అనేసి కూడా అదే నినాదంతో కూడా వాళ్ళు ధర్నాలకైతే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళని హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితులుగా ఏర్పడుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక సభకి నిర్వహించడమే దీనికంతా కారణం అని తెలుస్తుంది. గతంలో వైసీపీ హయాంలో ఒక భూ కబ్జాలు కానీ, ఒక రైతులు, సామాన్య ప్రజలకు సంబంధించి కానీ ఒక భూములు అడ్డంగా దోచుకున్నారు. ఇక వైసీపీ హయాంలో చేసినటువంటి ఎలాంటి అరాచకాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సీఎం మాట్లాడతారని ముందుగానే ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోనే వైసీపీ నాయకులంతా కూడా దీనిపైన అయితే మాత్రం ఈ యొక్క సభను కూడా అడ్డుకోవాలనేసి అయితే ప్రయత్నించడం దీనికంతా ఈ యొక్క కారణంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఇది 9వ తేదీన జరగాల్సినటువంటి పరిణామంలో వైజాగ్ లో జరిగినటువంటి ఒక విపత్తు కారణంగా కూడా దాన్ని ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఒక భారీ ఎత్తున జరిగేటువంటి ఒక సభకి ముఖ్య అతిథులుగా హాజరయ్యేటువంటి ప్రముఖులతో పాటుగా ఒక అధ్యక్షులు కూడా రానున్నారు. అలాగే సెంట్రల్ మినిస్టర్స్ కూడా, అంటే కేంద్రం నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్స్ అయితే బీజేపీ తరపు నుంచి కూడా ఈ యొక్క సభకైతే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు జిల్లా యంత్రాంగం, మరోవైపు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలను కూడా కలిగించింది. ఈ యొక్క సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా ఏర్పాట్లపై కూడా జిల్లా ఎస్పీ గాని, అలాగే అనంతపూర్ రేంజ్ డిఐజీ కూడా యొక్క ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు
జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి చేస్తున్నారు. ఇక 2 రోజుల క్రితం నుంచి కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఈ యొక్క సభకు సంబంధించి ఈ సభని విజయవంతం చేయాలి, 2 ఏళ్ల కాలంలో ఎన్డీఏ కూటమి సాధించినటువంటి విజయాలు అలాగే సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నాయి అనేసి కూడా మరి యొక్క సభలో కూడా కొంతమంది ప్రజలతో కూడా ముఖాముఖి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్డీఏ విజయోత్సవ సభ అయితే మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 9వ తేదీనైతే మాత్రం వైజాగ్, విజయవాడ, తిరుపతి 3 దగ్గరలో అయితే ఈ యొక్క సభని నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ అది కుదరకపోవడంతో ఈ రోజు మాత్రం తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత యొక్క సభను విజయోత్సవ సభ అయితే విజయవంతంగా నిర్వహించాలనేసి అయితే చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం మరి వైసీపీ నాయకులు చేసేటువంటి యొక్క ధర్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క తిరుపతిలో యొక్క హాట్ టాపిక్ గా మారినటువంటి పొలిటికల్ హీట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం ఉన్నది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ముఖ్యమైనటువంటి వైసీపీ నాయకులు ఇళ్ల దగ్గరలో అయితే మాత్రం పోలీస్ పహారా అయితే ఉన్నది. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని బయట కూడా రానిటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరి కాసేపట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకొని సరాసరి నేరుగా దామినేడు దగ్గర జరిగేటువంటి సభకు అయితే హాజరుగా ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి అక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం భారీగా అయితే చేశారు. ఈ రోజు ఉదయమే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఈరోజు తిరుపతికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక కూటమికి సంబంధించి 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటుగా కేంద్ర మంత్రులు కూడా యొక్క సభలో అయితే రానున్నారు. దీనికోసం అయితే మాత్రం దాదాపుగా వచ్చేటువంటి ప్రజలతో పాటుగా నేరుగా కూడా ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయితే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాలు కానీ వాళ్ళు పెట్టినటువంటి పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్డీఏ కూటమి సాధించినటువంటి విజయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వయంగా వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనేసి అయితే సీఎం చూస్తున్నారు. దీనికోసం అయితే కలెక్టర్ ఒక ప్రజల్ని కూడా ఈ యొక్క సభకైతే ఎక్కువగా కూడా వచ్చేటువంటి అవకాశాలతో సభనైతే నిర్వహిస్తా ఉన్నారు. 30,000 మందితో ఈ యొక్క సభనైతే నిర్వహిస్తున్నట్టుగా కూడా కలెక్టర్ అయితే చెప్పారు. ఇక ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో సుమారుగా 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకైతే ఆసక్తి చూపాయి అనేసి అయితే మాత్రం ప్రధానంగా లోకేష్ అయితే చెప్పడం అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారింది. ఊరికే పేరుకు మాత్రమే వాళ్ళు తీసుకురావడం, కొన్ని ఊరు పేరు లేనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెడతాయనేసి అయితే తీసుకురావడం అనేసి కూడా ఆరోపణలు అయితే చేశారు. దీనికోసం అయితే మాత్రం ఈ యొక్క ఎన్డీఏ సభ నిర్వహించేటువంటి ఈ యొక్క సభలో అయితే మొత్తం ప్రజలకందరికీ కూడా 2 ఏళ్ల పాలనలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీలు కూడా పెట్టుబడులు వచ్చేటువంటి కంపెనీలు ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎంతమందికి ఉపాధి హామీ కల్పిస్తున్నారు అన్న దానిపైన కూడా ప్రజలకి తెలియజేసే విధంగా అయితే మాట్లాడబోతున్నారు. ఎక్కువ సమయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తారనేసి అయితే మాత్రం ఒక సమాచారం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించుకొని వాళ్ళకి పథకాలు ఎలా వస్తున్నాయి, దాంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయనేసి కూడా నేరుగా ప్రజల దగ్గర నుంచే కూడా తన ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా తను చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా నెలకొన్నాయి. ఇక మరి కాసేపట్లో జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగాలు మంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా సభకైతే హాజరు కానున్నారు. మరి ప్రారంభ సమయంలో అయితే మాత్రం ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి రాష్ట్ర నాయకులు కానీ అలాగే కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క సభకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ప్రజలకి దాదాపుగా 3 గంటల సేపు జరిగేటువంటి యొక్క సభకు సంబంధించి పూర్తి ప్రీ ప్లానెడ్ గా కూడా ఈ యొక్క సభనైతే చేశారు. ఇక 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన గురించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా దిగజారిపోయిందనేసి కూడా కూటమి ప్రభుత్వం దాన్ని ఎత్తుపొడుస్తా ఉంది. ఈ యొక్క వైసీపీ పాలనకి గత వైసీపీ పాలనలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఎటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారో, ప్రజలకి ఎలాగ ఆర్థిక నష్టాలు వచ్చాయో వాటన్నిటి మీద కూడా స్వయంగా సీఎంఏ చంద్రబాబు నాయుడు దీనిపైన ప్రస్తావించడం ఇది ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఇక టెంపుల్ సిటీగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ యొక్క పొలిటికల్ హీట్ అనేది అయితే మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.